అయోధ్య రాముడి విరాళాల చోరీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంపత్ రాయ్కి ట్రస్ట్ క్లీన్ చీట్ ఇచ్చింది. చంపత్ రాయ్ స్థానంలో కృష్ణమోహన్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. రాముడి ఆభరణాలు సురక్షితంగా ఉన్నాయని అయోధ్య ట్రస్ట్ ప్రకటించింది. రాముడి విరాళాల చోరీ వ్యవహారంలో అయోధ్య ట్రస్ట్ సమావేశం వాడి వేడిగా జరిగింది. ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామాను ఆమోదించారు. చంపత్ రాయ్ స్థానంలో కృష్ణమోహన్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 22న మరోసారి అయోధ్య ట్రస్ట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కొత్త సభ్యులను నియమిస్తారు. అయితే చంపత్ రాయ్ ఎలాంటి తప్పు చేయలేదంటున్నారు ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి. తన రాజీనామాతో చక్కని సందేశాన్ని అందించారన్నారు. విరాళాల చోరీ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై చంపత్ రాయ్ తీవ్ర మనోవేదనకు గురయ్యారని అన్నారు. రాముడి ఆభరణాలు భద్రంగా ఉన్నాయన్నారు గోవిందగిరి. విరాళాల చోరీ చాలా నీచమైన పని అని అన్నారు. చోరీ అయినట్టు ఆరోపణలొచ్చిన ఆభరణాలను మీడియాకు చూపించారు గోవిందగిరి. రాముడి 2800 కానుకలు సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. चढ़ावा चोरी का कांड हुंडी के दान पात्रों के क्षेत्र में गिनती के समय हुआ है। यह हम सब लोगों के लिए अत्यंत लज्जाजनक स्थिति है। हम सब लोग इससे आहत हैं, हम दुखी हैं। चोरी कितनी छोटी हुई और कितनी बड़ी हुई, ये बात हम लोगों के लिए बाद में आती है। पहले इस प्रकार का वातावरण यहाँ पर हुआ, इसी से हम आहत हैं। किंतु जो है वो हम सब लोगों के सामने है, उसका विचार करना हम लोगों का कर्तव्य होता है। తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేరుస్తారని అన్నారు కృష్ణమోహన్. ఈ నెల 22న సిట్ నివేదిక వస్తుందని, విరాళాల చోరీ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. जब तक नए महामंत्री की नियुक्ति नहीं होती है, उस समय तक मुझे महामंत्री का दायित्व का निर्वहन करने की जवाबदारी मिली है। जवाबदारी के निर्वहन करते समय मेरी कुछ प्राथमिकताएं होंगी। पहली, जो भी दोषी हैं, इस प्रकरण में जो भी दोषी पाए जाएंगे, हमारा आग्रह रहेगा उन सभी को न्यायोचित ढंग से जो भी उनको सजा मिलनी है मिले। इसके लिए हम बहुत आग्रही रहेंगे। మార్చి 31 నాటికి అయోధ్యకు 582 కోట్ల విరాళాలు అందినట్లు ట్రస్ట్ వెల్లడించింది. అందులో ఆలయ నిర్వహణకు 391 కోట్లు ఖర్చు చేశామని, మిగతా సొమ్ము బ్యాంకులో ఉన్నట్లు తెలిపింది.